హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మనకు మొక్కల నుండి రక్షించుకోవాలంటే గొంగళి పురుగులు అనేవి ఆకుల్ని తినేస్తూ ఉంటాయండి. వాటి నుంచి మనం రక్షించుకోవాలి. దాని గురించి నాకు ఒక ఆవిడ వాళ్ళ నిమ్మ చెట్టుకు గొంగళి పురుగులు పట్టాయని చెప్పేసి ఒక కామెంట్ చెప్పిందండి. ఈ గొంగళి పురుగుల బారి నుండి నేను కూడా ఫేస్ చేశానండి. నాకు 2 ఏళ్ల కిందట మొక్కలు పెట్టినప్పుడు అంటే పాలకూర అయితే నేను పెద్ద 100 రూపాయల టబ్బులో పెట్టానండి. చాలా పచ్చగా ఎంత చాలా వచ్చింది ఆ పాలకూర. ఫస్ట్ టైం పెట్టడం మూలాన అనిపించింది నాకు, అబ్బా చాలా బాగా వస్తుంది ఆకుకూరలని అనుకున్నాను. తర్వాత గోర్చిక్కుడు వేశాను, పచ్చిమిర్చి వేశాను, అన్ని చాలా కూరగాయ మొక్కలు పెట్టుకున్నాక ఉన్నట్టుండి మట్టిలో చిన్న చిన్న రంధ్రాలుగా కనపడ్డాయండి. అది చీమలు పట్టిన మట్టిలాగా అనిపించింది, కానీ చీమలు లేవు లోపల. తర్వాత ఏమైందా లోపల మట్టికి అనుకున్నాను. తర్వాత చూస్తే రాత్రిపూట చూస్తే గొంగళి పురుగులు పాకుతున్నట్టు కనపడ్డాయండి. నాకు నేల మీద కూడా పాకుతున్నాయి. అదే గొంగళి పురుగులు పట్టినట్టున్నాయని చెప్పేసి వెంటనే నేనేం చేశాను, అప్పటికే ఆ పాలకూర సుమారుగా ఒక్కొక్క తగ్గుతూ వచ్చింది. ఆకుకూర ఆ గొంగళి పురుగు తింటూ వస్తున్నాయి ఆకుకూరను. నేను అంత గమనించలేదు. తర్వాత మళ్ళీ గొంగళి పురుగులు పట్టినాయని చెప్పేసి నేను ఒక ఎరువు షాప్కి వెళ్ళి ఒక మందు తీసుకున్నానండి. అదే అండి ఇది మందు. ఇది మనం ఇప్పుడు మామూలుగా అయితే మొక్కలకి ఆర్గానిక్ రూపంలో మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి, కానీ మనకు ఆ సమయం లేదు. వెంటనే అవి పోవాలి అంటే ఈ కెమికల్ది తీసుకున్నానండి. దీన్ని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం మామూలుగా అయితే 5 లీటర్స్ 10 లీటర్స్ కి అయితే మూత మందు చాలండి మనకి. ఇప్పుడు నేను పెట్టేది ఒక మగ్గులో ఊరికే చూపిస్తున్నాను కాబట్టి ఊరికే ఒక 4 బొట్లమైనా పోస్తానండి, ఎక్కువ పోయాను. నేను చిన్న మగ్గులో ఊరికే ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకున్నాను. దాంట్లో ఓన్లీ 2 బొట్లు 3 బొట్లు మాత్రమే వేశానండి. మామూలుగా అయితే మనకైతే 5 లీటర్స్ గాను 10 లీటర్స్ అనుకోండి, 10 లీటర్స్ గాని మూత మందు వేసామంటే సరిపోతుంది. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మగ్గు మాత్రమే వాడండి నీళ్లు, ఎక్కువ యూజ్ చేయొద్దు. 10 లీటర్లు అండి చెప్పేసి ఒక్కసారి గుమ్మరించుకోకండి, అన్నిట్లలో కొద్దిగానే వాడండి. ఇది చూడండి, ఈ విధంగా లోపల పాలలాగా తెల్లగా వస్తాయండి నీళ్లు. ఇంకా నేను మందు తక్కువ వేసాను, పాలలాగా తెల్లగా వస్తాయి. ఇది కెమికల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనము. దీన్ని మనము కొద్దిగా అన్ని మొక్కల్లో యూజ్ చేశాను. ఆ రోజు అట్లాగే చేశాను. చేసిన తర్వాత అసలు ఒక్క గొంగళి పురుగు అనేది కనపడలేదండి. మొక్కలు పాడైపోయినాయని బాధ కలిగిందే తప్ప తర్వాత దాని నివారణ నేను ఈ విధంగా చర్య తీసుకోగలిగాను. కాబట్టి ఇది మీకు కామెంట్ రూపంలో ఈ మందు పెడతానండి. అంటే మనకు ఆర్గానిక్ యూజ్ చేయాలి కాదనటం లేదు, కానీ ఆర్గానిక్ అంటే మనకు చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇది తొందరగా మనకు ఆ గొంగళి పురుగు నివారణను మనము రక్షించుకోగలుగుతామండి. అందుకని ఇది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఇది అన్ని రకాల కూరగాయ మొక్కలకు కానీ, పూల మొక్కలకు కానీ, పండ్ల మొక్కలకు కానీ అన్ని యూజ్ చేయొచ్చండి. ఇది మళ్ళీ వాటికి పూల మొక్కలకు పనికి రాదని మాత్రం అనుకోకండి. ప్రతి చెట్టుకు మనము ఈ గొంగళి పురుగుల నివారణ నుంచి రక్షించుకోవాలంటే మటుకు ఇది కంపల్సరీ యూజ్ చేయండి. ఆర్గానిక్ ఫర్టిలైజర్ మనం మామూలుగా చేస్తూనే ఉంటాము. అది కాకుండా నేను ఇంకొకటి, ఇది ఓన్లీ ఆ గొంగళి పురుగులు పోవటానికి అన్నట్టే కాకుండా నేను దీన్ని మళ్ళీ మందార మొక్కల్లో మనకు పెనుబంక, తెల్లదోమ అవన్నీ పడతాయి కదండి, వాటికి కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను. కానీ ఇది మాత్రం మీరు నెల రోజులకు గాని 2 నెలలకు గాని ఉపయోగించండి. ఏదో మనకి ఎప్పుడు పడితే అప్పుడు పురుగులు ఉంటాయని చెప్పేసి మాత్రం మొక్కలకు వేయకండి, దీన్ని వాడకండి. అసలు మనము ఎప్పుడో 1 నెలకు ఒక్కసారి కానీ 2 నెలలకు ఒక్కసారి కానీ యూజ్ చేస్తే మంచిది.
అంటే ఇది కెమికల్ కదండి, అందుకని మరి ఆ మొక్క అందుకోలేకపోతే, దీని నుంచి రక్షించుకోలేకపోతే మొక్కను చాలా కష్టం అవుతుంది. మనం ఈ వాటర్ లో కలుపుకున్న మందును మాత్రం స్ప్రే రూపంలోనే చేసుకోవచ్చు, మొక్కల్లోనే వేసుకోవచ్చు. నేనైతే మొక్కల్లోనే వేసానండి ఎక్కువ శాతం. అప్పుడే గొంగళి పురుగులు పోయినాయి. మనం ఇప్పుడు మందార మొక్కలకు మటుకు నేను స్ప్రే చేశానండి. అంటే మందార మొక్కల్లో తెల్లదోమ, పెనుబంక ఇవన్నీ ఉన్నప్పుడు నేను స్ప్రే చేశాను. వెంబడే మనకు రియాక్షన్ చూపిస్తుందండి. మొక్కలకి రియాక్షన్ చూపిస్తుంది, అంటే అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి మీకు వీలైతే చాలా మటుకైతే ఆర్గానిక్ గానే ఫెర్టిలైజర్ గా చేసుకొని ఇంట్లో తయారు చేసుకొని చెయ్యండి. మీకు వీలు కాని పక్షంలో మటుకు ఇది మాత్రం యూజ్ చేయండి. మనకి మొక్కలు పాడవు, మన మొక్కలు మనకే సేఫ్ గా ఉంటాయి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.